ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను ఒక సర్టిఫైడ్ గ్లోబల్ హెల్త్ ఎక్స్‌పర్ట్ అండ్ అక్యుపంక్చర్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ఎక్స్‌పర్ట్ కూడా. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్‌లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్స్ వచ్చేసి వర్షాకాలంలో మనకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, దాని నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి. సో, దయచేసి వీడియో మొత్తం కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. అవగాహన పెంచుకోండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అండి. అంటే వర్షాకాలంలో ఆరోగ్యరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి మీకు సమస్యలొచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎలా నివారించుకోవాలి, ఎలా బయటపడాలి అనేది తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ థింగ్ అన్‌అఫిషియల్‌గా ఇప్పుడు మనం ఒక రకంగా మాన్సూన్ సీజన్‌లో ఎంటర్ అయిపోయాం. చాలా ఎర్లీ స్టేజెస్‌లోనే మనకు వచ్చేసింది. సో, ఈ మాన్సూన్ సీజన్‌లో వర్షాకాలంలో మనకిక్కడ సర్వసాధారణంగా మనకు జరిగేదేంటి, వాటర్ బాగా ట్రాప్ అయిపోతుంది. చుట్టుముట్టు అంతా కూడా బ్యాక్టీరియా గానీ, వైరస్ కానీ ఇవి అంత ఈజీగా వ్యాప్తి చెందడానికి కావాల్సిన మంచి అట్మాస్ఫియర్ కలుగుతుంది. సో, వైరస్, బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడానికి ఇదొక రకంగా ఫేవరబుల్ అట్మాస్ఫియర్. అండ్ చాలామందికి సడెన్‌గా చల్లగాలి, చల్ల వాతావరణము, వర్షంలో తడవడం వల్ల జలుబు చేస్తా ఉంటుంది. వాళ్ళకి అలెర్జీస్ ఉంటాయి. వాళ్ళకి సైనస్ ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకొస్తా ఉంటాయి. అండ్ ఇక్కడ ట్రాప్డ్ వాటర్‌లో మనం చూసుకుంటే దోమలు విపరీతంగా తయారవుతాయి. దానివల్ల మనకి మలేరియా లాంటి విషపూరితమైన డెంగ్యూ లాంటి విషపూరితమైన వ్యాధులొచ్చే సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. సో, కొన్ని చర్యలు ఫస్ట్ మనం తీసుకోవాల్సింది, మన ఇంటి చుట్టూ ఎక్కడ గూడా వాటర్ ట్రాప్ అయినా గూడా ఆ వాటర్‌ని మనం క్లీన్ చేసేలాగా మనం చూసుకోవాలి. ఇన్‌కేస్ ఆ వాటర్ ట్రాప్ అయిన వాటర్ ఎక్కడ ఉన్నా అక్కడ మనం క్లీన్ చేసే పరిస్థితి లేకపోతే దాంట్లో కిరోసిన్ కానీ, ఏదైనా ఆయిల్ కానీ మనం దాంట్లో చల్లడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బాడీస్‌ని పాడు చేయకండి. ఇన్‌కేస్ ఇంకో ఆప్షన్ లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరక్కడ కొంచెం కిరోసినో, పెట్రోలో లేదంటే అలాంటిది ఏదైనా ఆయిల్ ఎయడం వల్ల మనకి అక్కడ మస్కిటోస్ బ్రీడింగ్ అనేవి చేయలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో, నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనకొచ్చే వాటర్ గూడా కంటామినేషన్ అయ్యే అవకాశాలు గూడా విపరీతంగా ఉంటాయి. సో, వాటర్ కంటామినేషన్ వల్ల ఈ. కాలీ లాంటి ఎన్నో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో, మనం తాగే వాటర్ గూడా ఎందుకన్నా మంచిది, మనము కొంచెం బాయిల్ చేసుకొని, చల్లార్చుకొని తాగడం మంచిది. సో, బాయిల్డ్ వాటర్ చల్లార్చుకొని తాగడం వల్ల మనకు దాంట్లో ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా గూడా మనకి వచ్చే అవకాశాలు, ప్రమాదాలు ఉండవు. బయట ఫుడ్స్ కూడా, అంటే మనం తినే స్ట్రీట్ ఫుడ్స్ కానీ, బయట ఔట్ సైడ్ ఫుడ్స్ కానీ ఎక్కువగా ఈ మాయిశ్చర్‌కి లోనయ్యి వాటిలో కూడా ఈజీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా గ్రో అయ్యే అవకాశం ఉంది. సో, బయట ఫుడ్ కంప్లీట్‌గా మనం ఈ ఈ పీరియడ్‌లో అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఫ్రూట్స్ కూడా మనం కడుక్కొని తినాలి. బాగా కడుక్కొని తినాలి. ఎందుకంటే పైన మనకి అది వాటర్ పడి అదేదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. లేదా చిన్న కట్టున్న, ఒకవేళ ఫ్రూట్ మీద చిన్న కట్టున్న అది డీప్‌గా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, కట్టయిన ఫ్రూట్స్ కానీ, కట్టయిన పళ్ళు కానీ, సో, ఒకవేళ పళ్ళు తెచ్చుకున్నా కూడా చక్కగా క్లీన్ చేసుకొని మనం తినడం మంచిది. సో, ఇప్పుడు ఇది మనం ప్రాథమికంగా చెప్పాలంటే, మనం బయట నుంచి వచ్చే థ్రెట్స్‌ని ఫస్ట్ మనం ఎలా నివారించుకోవాలి అనే విషయం. బట్ మనకి ఎన్నో మార్గాలు తెలియకుండా ఏదో ఒక మార్గంలో మన బాడీలో ఇన్ఫెక్షన్స్ పోయే అవకాశం ఉంది. సో, మన బాడీలో ఉన్న సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి? మన ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్‌ని మనం బాగా యాక్టివేట్ చేసుకోవాలి. మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బాగా పెంచుకోవాలి. సో, మనం ఫ్రూట్స్ ఒకవేళ తింటే విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ, గువావా గానీ ఇలాంటి ఫ్రూట్స్ మనం ఎక్కువగా సేవిస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ కొంతవరకు గ్రో అవుతుంది. అండ్ అలాగే కొంచెం కషాయాలు మనము ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ కరోనా వైరస్ కూడా బాగా మళ్ళీ రీస్టార్ట్ అయిందనే విషయం మనం మళ్ళీ తెలుసుకుంటున్నాం. సో, కషాయాలు తాగండి. కొంచెం హెర్బల్ డికాక్షన్స్ చేసుకోండి. సో, జింజర్ కానీ, కొంచెం సొంటి, జింజరు ఏసుకోవచ్చు. తర్వాత దాంట్లో కొంచెం మిరియాలేసుకోవచ్చు. తర్వాత మనం సినమన్ గూడా ఏసుకోవచ్చు కొంతవరకు. పసుపు ఇవి యాడ్ చేసుకొని మనము డికాక్షన్ లాగా తయారు చేసుకొని మనం రెగ్యులర్‌గా హెర్బల్ టీస్ మనం అప్పుడప్పుడు ఈ టీలు, కాఫీలు తాగే కంటే ఇవి అప్పుడప్పుడు తాగడం వల్ల మీకు కొంచెం ఫ్లమ్ జనరేషన్ ఉన్నా, లేతే మైల్డ్‌గా కోల్డ్ ఉన్నా, థ్రోట్‌లో ఏమన్నా ఇరిటేషన్ ఉన్నా, వైరస్ ఉన్నా మీకది ఎంబడెంబడే మేనిఫెస్టేషన్ అనేది తగ్గుతుంది. ఇక్కడ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎందుకంటే మీరు మంచి చక్కటి నిద్ర ఆల్మోస్ట్ 7, 8 లోపే
మీరు అన్ని రకాల లైట్స్ షట్ డౌన్ చేసేసేయండి. జంక్ లైట్స్‌కి దూరం అవ్వండి. ఫోన్ గానీ, టీవీ గానీ వీటికి దూరం అవ్వండి. 9:00 చక్కగా పడుకొని 5:30కి మీరు కంపల్సరీ లేసే ప్రయత్నం చేయండి. పొద్దున సూర్యోదయం తగిలేలాగా కొంతవరకు మీరు చేయండి. విటమిన్ డి ఒకటే కాదండి. మీ ఇమ్యూన్ సిస్టమ్, మీ సెరటోనిన్, మీ మెలటోనిన్ ఇవన్నీ గూడా మనకు కరెక్ట్‌గా రిలీజ్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా చక్కగా మెయింటైన్ అవుతుంది. సో, ఇమ్యూన్ సిస్టమ్‌ని మనం మెయింటైన్ చేసుకోవడానికి మన దినచర్య ఇవన్నీ గూడా మనం చక్కగా పాటించి ఆహ్, ఇమ్యూన్ సిస్టమ్ మనం ఎదురవ్వడం వల్ల మనకు ఒకవేళ వచ్చిన తీవ్రమైన ప్రభావం లేకుండా చాలా ఈజీగా మనం ఓవర్‌కమ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, అందుగురించే పెద్దలన్నారు ప్రివెన్షన్ ఈస్ ఆల్‌వేస్ బెటర్ దెన్ క్యూర్. మనకి ఎన్ని మార్గాల్లో ఇవి మనకు చేరువయ్యే అవకాశం ఉందో వాటికి దూరంగా ఉండండి. సో, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి వచ్చినా కూడా ప్లేట్‌లెట్ కౌంట్ విపరీతంగా పడిపోతుంది. సో, పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో కషాయం పెట్టుకొని తాగండి. త్వరగా మీ బాడీలో ప్లేట్‌లెట్స్ అనేది గ్రో అవుతుంది. సో, డెంగ్యూ, మలేరియా వల్ల మీకు ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోయినా అది త్వరగా రిస్టోర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. డ్రగ్స్ వాడండి ఎమర్జెన్సీలో. బట్ ఇవి మీకు తొందరగా రికవర్ చేయడానికి, మీరు తొందరగా కోలుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ కొంచెం వృద్ధులు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళకి మనం బెస్ట్ ఏంటంటే ఆబ్వియస్‌లీ పూర్తిగా మన దగ్గర ఆర్థరైటిస్ కానీ, రొమాటయిడ్ ఆర్థరైటిస్ మన దగ్గర సంపూర్ణమైన పరిష్కారం ఉంది. కానీ మీరు మా దగ్గర రానప్పుడు ఒకవేళ మీరు ఇంట్లో ఉండి ఏం చేయాలి అనంటే మీరు ఇన్‌ఫ్రారెడ్ హాట్ ప్యాక్స్ లేదా వాటర్‌తోని హాట్ ప్యాక్స్ దొరుకుతాయి. అండ్ కొన్ని రకాల ఏదైనా మంచి హెర్బల్ పెయిన్ ఆయిల్స్ తీసుకోండి. నొప్పి ఉన్నా లేకపోయినా రోజు పొద్దున, సాయంత్రం మీకు ఎక్కడెక్కడ పెయిన్స్ ఉంటాయో ఆయిల్ హాట్ ప్యాక్ రోజు పొద్దున, సాయంత్రం మీరు పెట్టడం వల్ల ఫర్మెంటేషన్ థెరపీ అంటారు దాన్ని. సో, అది చేయడం వల్ల మీకొచ్చే నొప్పి గూడా పెద్ద తీవ్రంగా ఉండదు. సర్క్యులేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. జాయింట్‌లో రక్త ప్రసరణ బావుంటుంది కాబట్టి స్టిఫ్‌నెస్ కూడా మీకు ఎక్కువగా జనరేట్ అవ్వదు. సో, బ్యాక్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాతావరణం సడెన్‌గా చల్లబడడం వల్ల వాళ్ళకి విపరీతంగా మజిల్ క్రాంప్స్, జాయింట్ పెయిన్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా నొప్పి ఉన్నా లేకపోయినా రెగ్యులర్‌గా పెట్టుకోవడం వల్ల వచ్చే నొప్పి కూడా తీవ్రంగా రాదు. ఒకవేళ ఉన్నా గూడా మీకవి తీవ్రత తగ్గుతుంది. సో, ఇలాంటి రెమెడీస్ అన్నీ ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు మీ ఆరోగ్యం కోసం మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఎన్నో వీడియోస్ చేస్తా ఉంటాము. సో, దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్‌ని ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన నియర్ అండ్ డియర్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతపరచండి. ప్రివెన్షన్ ఈస్ ఆల్‌వేస్ బెటర్ దెన్ క్యూర్. వచ్చాక కూడా మీరు మెడిసిన్స్ పనిచేయాలన్నా కూడా మీరు ఆరోగ్యం బావుంటేనే పనిచేస్తాయి. సో, ఆరోగ్యం పెంచుకోవడానికి మేము చెప్పే ప్రతి సలహాలు, సూచనలు పాటించి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.